చైర్మన్గా వ్యవహరించారు. వారు రాష్ట్ర మంత్రి ఎందుకు మొట్టమొదటిసారి మా కళాక్షేత్రానికి విచ్చేసేందుకు మీ అందరూ గట్టిగా వారి కరతాళధ్వనులతో స్వాగతం చెప్పవలసిందిగా సార్. థ్యాంక్స్ సార్. అట్లాగే పెద్దలు పారిశ్రామికవేత్త సినీ నిర్మాత శ్రీ బివి రెడ్డి గారు వేదిక మీకు రావాల్సిన కోరుతున్నాం. అలాగే మా శ్రేయోభిలాషి దాశెట్టి శ్రీనివాసులు, అలాగే డాక్టర్ గోపి గారు రండి సార్, 2 నిమిషాలు. మిత్రులారా, ప్రపంచంలోనే కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా భారతదేశం యొక్క స్వాతంత్ర్యం ఒక పెద్ద చరిత్ర. ఆ చరిత్రలో సృష్టించినటువంటి చరిత్ర మన కర్నూలు జిల్లాకు చెందినటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 1857 మొదటి స్వాతంత్ర సంగ్రామం జరిగితే అంతకన్నా 10 సంవత్సరాల ముందుగానే ఆయన బ్రిటిష్ వారి చేత ఉరి తీయబడ్డాడు. దేశ స్వాతంత్రం కోసం పోరాటం జరిపినటువంటి వ్యక్తి అయిన ఆ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను మన మాజీ ఎమ్మెల్యే ఆత్మకూరు బుడ్డా వెంగళరెడ్డి గారు నాటకంగా తయారు చేసి వారు ఉన్న రోజులు అన్ని చోట్ల ప్రదర్శించారు. ఆ తర్వాత మన కళాక్షేత్రానికి, టీజీవీ కళాక్షేత్రానికి ఆ నాటకం అప్పచెప్పడం, మేము ఆ నాటకాన్ని అనేక చోట్ల ప్రదర్శిస్తున్నాం. ఈరోజు స్వాతంత్ర సమర దినోత్సవం కాబట్టి ఆ నాటకం ప్రదర్శిస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకోవటం. మరి మన మంత్రివర్యులు చాలా బిజీగా ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి స్వాగతం, సుస్వాగతం, జ్యోతి ప్రజలను చేయవలసిందిగా కోరుతున్నాం. వారిని మంత్రి గారు సత్కరించారు. చాలా తీసుకురమ్మా. ముందులే తర్వాత కె బాల వెంకటేశ్వరులు సిద్ధంగా ఉండాలి. తీసేయమ్మా, పడతా తీసేయ. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి. నెక్స్ట్ కె బాల వెంకటేశ్వర్లు. వాల్మీకి రాముడు అట్లాగే ఉండాలి. చాలా వాళ్ళు చేసుకుని లాస్ట్లో గ్రూప్ ఫోటో దిగాం. ఒడ్డే ఓబన్న పాత్రధారి వాల్మీకి రాముడు. సీతన్న పాత్రధారి సంగ ఆంజనేయులు. తహసీల్దార్ పాత్రధారి పి రాజారత్నం. నార్సింగ్ పాత్రధారి గాండ్ల లక్ష్మణ. అట్లాగే మేకప్ శ్రీనివాసులు కూడా రావాలా ఇక్కడికి, పిలిచండి కొంచెం. రాజారత్నం రాఘవాచారి. వాట్సన్ దొర నవీన్ కుమార్ చౌదరి, చల్లా నవీన్ కుమార్ చౌదరి. త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి. నాటం ద్వారా పి భాస్కర్. భూమి పానకాలు ఆర్ శామ్యుల్.
పానకాలు ఆర్ శామ్యల్. సగా వెలసిన బాపు జాతి రత్నమై వెలిగిన నెహ్రూ థ్యాంక్ యూ. జాన్ పీటర్. మహమ్మద్ మియా. వీర మాటలు గజల్ సింగర్ శ్రీ మహమ్మద్ మియా గారికి ఒకసారి గట్టిగా మేము తప్పట్లు కొట్టాలి. ముద్దు బిడ్డలై మురిసే భూమి భారత మాతకు శాంత పాత్రధారిణి శ్రీమతి సురభి ప్రభావతి. ఈమె దాదాపుగా ఒక 20 సినిమాల్లో యాక్ట్ చేసింది. మనకు ఆస్థాన నటి. గట్టిగా మా చప్పట్లు. కమల. ఉత్తమ పోదు. హసీనా. సంగీతం బలరాం. సమతావాదము వేదముగా సహజీవనము సమభావనము సమతావాదము. కీబోర్డ్ శ్రీనివాసాచారి. ప్రజాక్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ తబలా మహేష్. భారత మాతకు జేజేలు మంగళి భూమికి కీబోర్డ్ శ్రీనివాసాచారి. గట్టిగా పిల్లలు తప్పట్లు కొట్టాలి. మాకు అందరికీ సన్మానం జరిగేటప్పుడు ఒక్కరికి కూడా సన్పట్లు కొట్టవలసి కొడుతున్నాం. ఆహార్యం చింతా శ్రీనివాసులు. ఆహార్యం శ్రీనివాసులు. సౌండ్ సిస్టమ్ కె చంద్రకేశ్వరరెడ్డి. దర్శకత్వం నేనే సార్. దర్శకత్వం ఓబులే సార్ గారు. నాటకానికి దర్శకత్వం వహించి అనేక ప్రాంతాల్లో ప్రదర్శించినటువంటి कौन है सबसे शक्तिशाली? वो स्त्री जिसे कलाना बोल दो तो लौट जाती है, वो सरकटा जिस वो आधा अधूरा भेड़िया, या फिर థ్యాంక్ యూ. అందరికీ కూడా నాటకంలో పాల్గొన్నటువంటి వారందరికీ मुंजिया ధన్యవాదాలు. नहीं. కళాక్షేత్రం పక్షాన నుండి అధ్యక్షులు మరియు కళాకారులందరూ సత్కరిస్తున్నారు. ఉత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ఉయ్యాలబడ నరసింహారెడ్డి గారి యొక్క జీవిత చరిత్రను ఆధారం చేసుకొని మన వాళ్ళు టీజీవీ కళాక్షేత్రంలో ఇంతటి గొప్ప నాటకాన్ని ప్రదర్శించడం, అది కూడా మొత్తం ఆంధ్ర తెలంగాణలో కూడా చాలా కొన్ని వందల పైగా ప్రదర్శనలు ఇచ్చి మహా గొప్ప వ్యక్తి యొక్క అంటే ఆ రోజుల్లో అంటే 170 సంవత్సరాల కిందటి చరిత్ర ఇది. కనీసం అంటే విప్లవోద్యమం మొట్టమొదటి రెవల్యూషనరీ పర్సనాలిటీగా పేరు పొందినటువంటి నరసింహారెడ్డి గారు ఆ చరిత్రను గుర్తుంచుకొని కళారూపంలో ఈ విధంగా నాటక రూపంలో తీసుకొచ్చినలలో మన పత్తి ఓబులయ్య, ఆ రోజుల్లో బుడ్డ వెంగళరెడ్డి గారు చాలా కృషి చేశారు దీనికి. ఈనాటికి కూడా అన్ని రాష్ట్రాల్లో మన 2 తెలుగు రాష్ట్రాలలో కూడా దీనికి చాలా బహుమతులు కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈనాడు ఉన్నతమైన ఆశయాలు భావాలతో ముందుకు సాగుతున్నటువంటి మా చిరంజీవి భరత్ గారు మంత్రివర్యులు ఈ కార్యక్రమానికి రావడం, ఆ కార్యక్రమంలోని ముఖ్య పాత్రధారులందరినీ కూడా సన్మానించడం మన కర్నూలు పట్టణానికి కూడా ఒక ఆనిముత్యమే కాకుండా మొత్తం రాయలసీమ చరిత్రలోనే ఇటువంటి కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేసినటువంటి మా టీజీ వెంకటేష్ గారిని మనందరం కూడా వారికి కృతజ్ఞతలు తెలపాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మీ అందరూ కూడా ప్రతి కార్యక్రమంలో పాల్పంచుకొని రాబోయే రోజుల్లో అన్ని విషయాలు ఏదన్నా ఉన్నా కానీ వెంకటేష్ గారితో చర్చించి తర్వాత మా చిరంజీవి భరత్ గారి యొక్క ఆశీస్సులను పొంది మీరందరూ కూడా ఉన్నతమైన ఆశయాలకు చేరుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మాలిక్ భలా కరో, అల్లా మాలిక్ రక్షా కరో.
రామ్మ నరసింహారెడ్డి పాత్రలో పిల్లలు డ్యాన్స్ ఉంది సార్, రండి అమ్మా సార్తో ఒక ఫోటో తెచ్చింది. తహసీల్దార్ నరసింహారెడ్డి వెంటనే ప్రదర్శనకు ముందుగా మన కార్యదర్శి యాగంటేశ్వరరావు గారు నూతన బాధ్యతలు స్వీకరించారు. వారు ఒక్క నిమిషం మాట్లాడుతూ కూర్చున్నారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి మన అభిమాన మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారికి, అధ్యక్షులు శ్రీ పత్తి ఓబులయ్య గారికి, మా ఆత్మీయ గౌరవ సలహాదారు బివి రెడ్డి గారికి, అలాగే పెద్దలు వారందరికీ కూడా దాశెట్టి వారికి, హాజరైనటువంటి వారందరికీ పేరు పేరున స్వాగతం మరియు నమస్కారాలు. ఈ కళాక్షేత్రం యొక్క అభివృద్ధిలో టీజీ వెంకటేష్ గారు, పత్తి ఓబులయ్య గారికి ముందు తర్వాత అనేటువంటి మార్కు అందరికీ తెలిసిందే, ఇది అతిశయోక్తి కాదు. ఒక సంస్థ ఎప్పుడైనా అభివృద్ధి చెందాలంటే పోషకుల యొక్క తోడ్పాటు చాలా అవసరం ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయల దగ్గర నుంచి మనం ఎన్ని మాట్లాడుకున్నా పోషణ లేనిది ఏది జీవించగలగదు, మొక్క అయినా సంస్థ అయినా మనిషి అయినా. అటువంటి పోషకులుగా ఉన్నటువంటి వారు ఉండడం గర్వకారణం. చిన్నపాటి ఈరోజు జరిగినటువంటి విషయాన్ని మాత్రం మీకు ప్రజెంట్ చేసి చేయదలుచుకోవడం కోసం ఇది మైక్ తీసుకోవడం జరిగింది. మాకు అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈరోజు జరిగినటువంటి సాంస్కృతిక అంశాల్లో దాదాపుగా డబ్బు అందరికీ ఉంటుంది. వారి యొక్క శ్రమ కృషి ఫలితంగా వారి స్థితిమంతులుగా ఉంటారు. మనసు ఉండడం ఎంతవరకు అవసరం అనేటువంటిది ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాలి. జరిగినటువంటి కల్చరల్ ఈవెంట్స్లో అందరూ అప్రిషియేట్ చేస్తారు. మినిస్టర్ అయితే భరత్ సార్ వెంటనే అక్కడికక్కడే ₹1,00,000 నగదు పారితోషికాన్ని స్కూల్ చిల్డ్రన్కి ప్రకటించడం జరిగింది. మేము ఎప్పుడూ కూడా దాదాపుగా 30 సంవత్సరాల నుండి సార్ను గమనిస్తూ ఉన్నాం సార్. విద్యార్థి దశ నుండి కూడా వారు ఎప్పుడూ కూడా వారిలో ఉన్నటువంటి ఫ్రెండ్లీ నేచర్, ఇప్పటికీ వాళ్ళ స్నేహితులంతా వచ్చున్నారు, ఇప్పటికీ వారు మినిస్టర్ అయినా ఆ ఫ్రెండ్లీ నేచర్ వారిలో ఉన్నటువంటి పాజిటివ్ యాటిట్యూడ్స్ అన్నీ అలాగే ఉంచుకున్నారు. వారు ఎదిగే కొద్దీ ఆ ప్రాధాన్యతలు అలాగే ఉంచుతూ ఉన్నారు. ఎప్పుడు కూడా మేమందరం సెల్యూట్ చేస్తూ ఉంటాం సార్ మీలో ఉన్నటువంటి ఆ స్పెషాలిటీస్కి. 4 టీమ్స్కు ఈరోజు ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ క్యాష్ అవార్డుతో పాటు అక్కడికక్కడే వారిని క్యాష్ అవార్డు ఇస్తూ కూడా ఎంకరేజ్ చేశారు. కాబట్టి సంపద ఉండడం కన్నా మనసు ఉండడాన్ని మనం గొప్పగా భావించాలి. మీరందరూ ఈ కార్యక్రమాలను ప్రోత్సహిస్తుండడం గర్వకారణం. రాబోయే రోజులలో కళాకారులకు ఎక్కువ మందికి అవకాశం కల్పించే విధంగా శ్రీ పత్తి ఓబులయ్య గారి అధ్యక్షతన ముందుకు సాగుతాం. మీ యొక్క తోడ్పాటు, పెద్దసారి యొక్క తోడ్పాటు కూడా మాకు ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తూ అవకాశం ఇచ్చినటువంటి వారికి కృతజ్ఞతలు. పెద్దలారా, భరత్ సార్ హయాంలో జరిగింది ఏసీ ఎయిర్ కండిషన్ వారు, ఎందుకంటే కూర్చున్నటువంటి వాళ్ళు ఆనందంగా చూడాలంటే బాగుంటుందని ఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ స్టేజీ ఎన్నో ఏర్పాట్లు వారు చేశారు. అతి అనుక్షణము పెద్దలు టీజీ వెంకటేష్ గారు మమ్మల్ని గమనిస్తూ ఏం చేస్తున్నారని చెప్పేసి చెప్తూ ఉంటారు. మరి కళాకారులు అంటే ఆ కుటుంబం అంత ప్రేమ కాబట్టి ఆ కుటుంబానికి మరొక్కసారి మనందరం కూడా రుణపడి ఉండాలని గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పేసి పెద్దలు మన రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ గారు మాట్లాడవలసిన కోరుతున్నాం. ఈ లోపల కొత్త కార్యవర్గ సభ్యులందరూ వేదిక మీదకి వస్తే మనం అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగుదాం. వేదిక మీదకి రావాల్సిందిగా కార్యవర్గ సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన పెద్దలు, మా ఫాదర్కి ఫ్రెండ్ బివి రెడ్డి అంకుల్, అలాగే పెద్దలు పత్తి ఓబులయ్య గారు, ఇంకా వేదికను అలంకరించిన దాశెట్టి గారు, మిత్రుడు స్కూల్లో చదివినాడు, కాలేజ్లో జనరల్ సెక్రటరీ అయినాడు. సో ఆయనకు కూడా కంగ్రాచులేషన్స్. కొత్త బాడీకి కూడా ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండి. ఇక్కడ విచ్చేసిన చిన్నారులు ఉన్నారు, ఐ థింక్ కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. సో ముందుగా మన పత్తి ఓబులయ్య గారు వాళ్ళ టీము, నేను నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఏమంటే, ఇప్పుడు అధికారంలో ఉన్నాం, గవర్నమెంట్లో ఉన్నాం, మీరు ఒక ఆలోచన చేసి
మనం ఏం ఇంకా బాగా చేస్తే కల్చరల్ యాక్టివిటీస్ అనుకోండి, ఇప్పుడు కళాక్షేత్రం ఓకే, ఇది ఒక ప్లాట్ఫామ్ టు షోకేస్ అవర్ టాలెంట్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. ఇంకా బెటర్గా చేసేదానికి ఏముంది ఆలోచించి చెప్తే మనం ప్రయత్నించేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పవర్లో ఉన్నప్పుడే ఏదైనా సాధించుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కర్నూలులో నాకు తెలిసి కళాక్షేత్రం అనేది ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఇన్ కర్నూలు అండి. నేను ఎన్నోసార్లు సందర్భాల్లో చెప్పా, రాయలసీమకే ఈ కళాక్షేత్రం, టీజీవీ కళాక్షేత్రం అనేది ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ కళాక్షేత్రం ఫర్ ఆల్ కల్చరల్ యాక్టివిటీస్ టు షోకేస్ దేర్ టాలెంట్ అండి. ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరూ ప్యాషన్తో చేస్తారు. ఇక్కడ పతి ఓబ్లే గారికి నాకు తెలిసి డైలీ కళాక్షేత్రం రాకపోతే ఆయనకు నిద్ర కూడా పట్టదేమో. ఖచ్చితంగా రావాలా, వారంలో ఒక డ్రామా ఏదో ఒకటి నడచాలా. ఇక్కడ ఉండేవాళ్ళు చాలామంది, ఇక్కడ ఏం పెద్ద కోట్లు లక్షలు సంపాదించేది ఏం ఉండదు, బట్ అదొక ప్యాషన్. అది అయితేనే వాళ్ళకి అదొక హ్యాపీనెస్. సో ఈ కళని ఇట్లే ఇంకా కొనసాగించేదానికి పెద్ద ఎత్తున ఇంకేమైనా డెవలప్మెంట్ చేయాలా, ఇంకేదైనా చేయాలంటే సాధించేదానికి నా వంతు కృషి గ్యారంటీ పుష్ చేస్తానని చెప్పి మరీ హామీ ఇస్తున్నా. ఎందుకంటే చంద్రబాబు గారు కూడా ఈజ్ ఆల్సో వెరీ పాజిటివ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. పర్స్యూ చేసి కరెక్ట్గా ప్రజెంట్ చేస్తే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. సో ఈ కళాక్షేత్రం మాత్రం ఐ థింక్ లాడ్ ఆఫ్ డ్రామాస్ ఇక్కడ జరగడము, నాటకాలు అనుకోండి, ఇట్లాంటివన్నీ కూడా కొత్తవి. ఇప్పుడు పతి ఓబ్లే గారు ఇది డైరెక్షన్ చేశారు ఈ నాటకంని. ఈ నాటకం దాదాపు 200 ప్లేసెస్లో షోకేస్ చేసినారు. సో ఇట్ ఈస్ ఎ బిగ్ థింగ్, ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండి. అండ్ చాలామందికి, కొంతమంది బుక్కులు చదివే వాళ్ళకి ఓపిక లేకపోతే ఇట్లా నాటకాలు వచ్చినాయంటే సబ్జెక్టు రివైండ్ చేసుకునేకి, లేకపోతే పెద్ద ఫ్రీడమ్ ఫైటర్స్, లేకపోతే హిస్టరీ తెలుసుకునే వాళ్ళు, లీడర్స్ ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళ గురించి తెలుసుకునేదానికి ఇమీడియట్గా మైండ్కి ఎక్కుతుంది. నాటకంని ఫుల్ ఫాలో అయినామంటే మనం చదివేదానికన్నా లైవ్గా చూసేదానికి అబ్జార్ప్షన్ ఈజ్ మోర్, ఎస్పెషలీ ఫర్ స్టూడెంట్స్. ఇప్పుడుండే పిల్లలకి అందరికీ ఎప్పుడు ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్. ఇట్స్ అ గుడ్ థింగ్. ఈరోజు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి పిల్లలు కూడా రావడం అనేది ఇట్స్ అ గుడ్ థింగ్ పతి ఓబ్లే గారు. ఐ థింక్ వాళ్ళని ఇంకా పెద్ద ఎత్తున స్కూల్స్కి, కాలేజెస్కి ఎప్పుడు జరిగినా వాళ్ళకి ఒకటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పాస్ ఆన్ చేయడం, ఈరోజు ఈ నాటకం ఉందని చెప్తే ఖచ్చితంగా కాలేజ్ నుంచి స్టూడెంట్స్ వచ్చే వాళ్ళకి కానీ, స్కూల్ నుంచి స్టూడెంట్స్ వచ్చే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ వాళ్ళు అది చూసి ఇంకేమన్నా టాలెంట్ పెంచుకోవాలా, లేకపోతే నాటకం మేము ఈ వృత్తిలో వచ్చేదానికో, లేకపోతే వాళ్ళు పర్ఫామ్ చేసుకునేదానికి వాట్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్, అట్లాంటిది ఎంకరేజ్ చేసేకి మీరు షెడ్యూల్ ఉందంటే రెగ్యులర్గా కాలేజెస్కి, స్కూల్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి, మెయిన్గా పార్టిసిపెంట్స్కి ఎస్పెషలీ నాకు తెలిసి ఇక్కడ ఆంధ్రజ్యోతి తరఫున అతను కూడా ఐ డోంట్ థింక్ ఇట్స్ ఓన్లీ ప్యాషన్తో ఆయన వచ్చాడు, వేరే ఏముండదు. సో ఇట్లా వాళ్ళకి ఏమంటే చేసి మన చప్పట్లు కొట్టి వాళ్ళకి సన్మానం చేసిన అంటే అది ఒక పెద్ద వాళ్ళకు ఒక అచీవ్మెంట్ అనుకుంటారు లైఫ్లో. సో వీ షుడ్ ఆల్వేస్ ఈ టాలెంట్ని మనము మిస్ చేయకుండా ఎప్పటికప్పుడు మన టీజీవీ కళాక్షేత్రం నుంచి కొత్తవి నాటకాలు కానీ, డ్రామాస్ కానీ చేస్తూ ముందుకు సాగదీసేయాలా. అలాగే నా తరఫున నేను రిక్వెస్ట్ చేసేది కాలేజెస్కి, స్కూల్స్కి ఎప్పటికప్పుడు షెడ్యూల్స్ ఇచ్చినారంటే ఖచ్చితంగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ పిలుచుకొని వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉండే వాళ్ళంతా ఎక్కువ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, రీల్స్ ఇవే దాంట్లో ఉండిపోయినారు. మనం ఇట్లా నాటకాలు ఇవి ఉన్నాయంటే కొత్త వాళ్ళు హిస్టరీ తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిస్ చేయరాదని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, మిత్రులకి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. మన ఈసీ మెంబర్స్ అందరూ ఒక్కసారి చాలా నిత్య నూతన ఏం చేయాలి ఇప్పుడే ఒక రిక్వెస్ట్ చేశారు. ఆంధ్ర భవన్ మనకు ఢిల్లీలో ఉంది, అక్కడ రెసిడెంట్ కమిషనర్ నాకు బాగా క్లోజు, ఈజ్ వెరీ నైస్ పర్సన్, వెరీ నైస్ జెంటిల్మెన్. ఆయన మీరు చెప్పి రిక్వెషన్ లెటర్ ఇచ్చిన అంటే ఎప్పుడు పర్ఫామ్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఆంధ్రభవన్లో 100% పర్సీవ్ చేస్తాం.
ఏపీ ఫార్మేషన్ డే రోజు మీ నాటకం అక్కడ ప్రదేశంలో మీరు ఒక లెటర్ పెట్టండి, చేపించేస్తాం. థ్యాంక్ యూ సార్. భరత్ సార్ వచ్చిన వెంటనే మనకు ఒక గొప్ప అద్భుత అవకాశం. కర్నూలు జిల్లా వాసులు జాతీయ రాజధానిలో ఢిల్లీలో ప్రదర్శించబోతున్నారు. అందరూ మరొకసారి చప్పట్లతో వారికి కృతజ్ఞతలు. దయచేసి మంత్రి గారు ఇప్పుడు ఎవరు వెళ్ళొద్దు, అందరూ కూర్చోండి, తర్వాత నాటకం స్టార్ట్ చేద్దాం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మంత్రివర్యులకు, మా పెద్దలు శ్రీ బివి రెడ్డి గారికి, దాసరి శ్రీనివాసరావు గారికి, కార్యవర్గానికి అందరికీ ధన్యవాదాలు.